ప్రైజ్ ది లార్డ్. నీకోసం యేసయ్య మాట అనే దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. సకల సమృద్ధి చేత అత్యధికమైన కృప ద్వారా ప్రభు ఈ రోజంతా కూడా మీకు అనుగ్రహించి ఈ రోజంతా మిమ్మల్ని నడిపించును గాక. ఈరోజు నిశ్చయంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కదా. స్త్రీలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ప్రభు మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలకు రక్షణ, మీ కుటుంబాలకు ఆశీర్వాదం, మీ కుటుంబాలకు మేలుకరంగా ప్రభు మిమ్మల్ని నిలబెట్టును గాక. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిది ముత్యము కంటే అమూల్యమైందని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. నిశ్చయముగా చక్కటి సద్గుణాన్ని ధరించుకొని, అక్షయ అలంకారంగా ధరించుకొని మీరు మీ కుటుంబాల్లో నిలబడుతుండగా అనేకుల ఎదుట మీరు కనపరచబడి ఉన్నతంగా నిలబడదురు గాక. ఆమె ఈరోజు కొన్ని మాటలు మనందరూ కూడా ధ్యానిద్దామా? లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఆమె నిశ్చయంగా ప్రభు ఎంత అద్భుతమైన రీతిగా మాట్లాడుతున్నారు చూడండి. ఈరోజు స్త్రీలను నీవు ఎవరు అంటే ఆశీర్వదింపబడిన దానివు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును అని చెప్పి ఎవరితో ఎవరి మాటలు చెప్తున్నారు అని మనం చూసినట్లయితే, ఎలిజబెత్ ఎప్పుడైతే మరియను చూసిందో తన గర్భంలో ఉన్న శిశువు ఆత్మతో నింపబడి గంతులు వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తను ఆత్మతో నింపబడినదే ఎలిజబెత్ మరియమ్మతో చెప్తున్న మాటలు ఇవి. అమ్మా, నువ్వు స్త్రీలను ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడుతుంది అని చెప్పి. ఎందుకు అంటే మరియమ్మ యేసేను మోస్తా ఉంది తన గర్భంలో. ఎందుకు ఆ స్త్రీ గురించి అంటే మరియమ్మ జీవితంలో ఎందుకు అంత గొప్ప ఆశీర్వాదం? ఈరోజు మన అందరం కూడా కోరుకునేది, స్త్రీలుగా ప్రతి ఒక్కరికి ఉండే ఆశ, ప్రతి ఒక్కరికి ఉండే కోరిక ఏంటంటే నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను దీవెనకరంగా జీవించాలి, నా గర్భఫలము నా బిడ్డలు ఆశీర్వదింపబడాలి, నా బిడ్డలు దీవెన పొందాలి అని చెప్పి ప్రతి ఒక్క స్త్రీ వారి జీవితాల్లో ఆశ కలిగి ఉంటారు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా అటు ఆశను కలిగి ఉన్నావా? ప్రభు నిశ్చయంగా నీ ఆశను తీర్చే దేవుడే అన్నాడు. అనేకులు ఎదుట నేను దీవెనకరంగా ప్రభు నిలబెడతాడు. ఎందుకు ఈ మరియమ్మ జీవితంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనందరం కూడా ధ్యానించగలిగినట్లయితే, ఎందుకు తను ఆశీర్వదింపబడింది, ఎలా మనం కూడా తన వల్లే ఆశీర్వదింపబడతామని కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాం. మరియమ్మ జీవితంలో మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే ప్రభు మాట మనం చూస్తే ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, నీవు నా మాట వినినందున భూలోకంలోని జనులన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. ఆమె నిశ్చయంగా మరియమ్మ జీవితంలో మనం చూసినట్లయితే ప్రభు మొదటిగానే వాగ్దానం చేస్తున్నాడు. మనం ఈ వాగ్దానాన్ని గమనిస్తే, నీవు నా మాట విన్నందున భూలోకంలోని జనములన్నీ కూడా నీ సంతానం వలన ఆశీర్వదింపబడతాయి. ఈరోజు నీవు ఆశీర్వదింపబడాలి, నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ బిడ్డలు దీవెనకరంగా ఉండాలి అంటే నీవు ఏ విధంగా ఉండాలంటే ప్రభు మాట వినేవారిగా ఉండాలి. ఈరోజు చాలా మంది బిడ్డల్ని కంటూ ఉన్నారండి. ఆ బిడ్డల వల్ల కొంతమంది, అంటే అందరి గురించి నేను చెప్పట్లే కానీ కొంతమంది వల్ల ఆ బిడ్డలు ఏం చేస్తున్నారంటే అనేకులకు కీడు చేస్తూ ఉన్నారు, అనేకులకు అపకారం చేస్తూ ఉన్నారు, అనేకుల ప్రాణాలను తీసేస్తా ఉన్నారు, అనేకుల జీవితాల్లో హాని చేస్తూ ఉన్నారు. ఈరోజు మన బిడ్డలు, మన సంతానం ఎలా ఉండాలంటే అనేకులకు మేలు చేసేవారిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి. ఎప్పుడు వారు మార్చబడతారంటే దేవుని మాట మనం వినేవారిగా ఉన్నప్పుడు, ప్రభు మాట మనం విన్నప్పుడు ప్రభు అట్టి రీతిగా మన సంతానాన్ని ఆశీర్వదించే దేవుడు అయినాడు. ఈ మరియమ్మ తన జీవితంలో చూసినట్లయితే, మరియమ్మ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన చక్కటి ఆత్మీయ అనుభవం ఏంటంటే, తను దేవుని మాటకు లోబడే వ్యక్తిగా ఉంది, ప్రభు మాటను అంగీకరించే వ్యక్తిగా ఉంది. ఎందుకు అంటే మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చూస్తే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటి దూత ఆమె వద్ద నుండి వెళ్ళెను. ఆమె చక్కగా చెప్తా ఉంది, అయ్యా నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక, నీ మాటే నా జీవితంలో నెరవేర్చబడాలి. ఈరోజు మనము ఇలా ప్రార్థించే వారిగా ఉండగలుగుతున్నామా? ప్రభా, నీ చిత్తం జరగాలి ప్రభా, నీ మాట చొప్పున జీవిస్తాను ప్రభా, నీ యొక్క మాటను అనుసరించి నేను జీవిస్తాను ప్రభా అని చెప్పి అనగలుగుతున్నామా?
మరియమ్మ ఏ పరిస్థితిలో ఈ మాట చెప్తూ ఉంది అంటే, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదండి, అన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లోనే యోసేపుతో ప్రదానం చేయబడి ఉంది. యోసేపుతో ప్రదానం చేయబడిన తర్వాత మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందంటే మనుష్యులు ఎవ్వరు కూడా నమ్మరు. ఏ స్త్రీ అయినా వివాహం కాకముందుపై గర్భాన్ని ధరిస్తే ఆ స్త్రీ రాళ్లతో కొట్టివేయబడి చంపబడాలి. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ స్త్రీ పురుషుణ్ణి ఎరగనిదై ఉన్నది. అయినా ఎవ్వరు కూడా నమ్మరు. ఏదో ఒక పాపం చేసింది, అక్రమమైన పని చేసింది, అన్యాయమైన పని చేసింది అని చెప్పి మరియమ్మ మీద అనేక మంది నిందలు మోపుతా ఉండొచ్చు. అనేక మంది మరియమ్మకు వ్యతిరేకంగా మాట్లాడేవారు లేస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ ఒకసారి ఆలోచించండి, పురుషుని ఎరగని స్త్రీ కన్య పెళ్లి కాకముందే ఒక స్త్రీ గర్భవతిగా నలుగురి మధ్యలో నిలబడగలుగుతుందంటారా? నలుగురి మధ్యలో ధైర్యంగా తిరగగలుగుతుందంటారా? మనుషులు చూపులతోనే, మాటలతో కాదు కానీ చూపులతోనే మనుషులు ఒక మనిషిని చంపేస్తారు. అంత భయంకరమైన అనుభవాల్లో, అంత భయంకరమైన పరిస్థితుల్లో మరియమ్మ అంటా ఉంది, ప్రభా నీ మాట చొప్పున మరణమైన పర్లేదు ప్రభా, ఒకవేళ అది నీ చిత్తం అయితే, నీ ఉద్దేశం అయితే మరణమైన పర్లేదు ప్రభా, నీ మాటే నా జీవితంలో జరగాలి, నేను నీ దాసురాల్ని ప్రభా అంటా ఉంది. నిజంగా ఎంత గొప్ప కృప కదా. ఈరోజు ప్రభు కొరకు అట్టి రీతిగా మనం నిలబడగలుగుతున్నాం. మా ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే అటు ఉన్నతమైన ఆత్మీయ స్థితికి మనం వస్తామో ప్రభు మన సంతానాన్ని ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. మరియమ్మ జీవితంలో మనం చూస్తే దేవుని మాటకు విధేయత కలిగిన వ్యక్తి, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్లాన్స్ ని బట్టి, అంటే ఆయన యొక్క ఉద్దేశాలను బట్టి ఒక ఉన్నతమైన జ్ఞానం కలిగిన వ్యక్తిగా తను నడిపింపబడుతుంది. ఆయన ఉద్దేశంలో ఎప్పటికీ కూడా నిష్ప్రయోజనం కావు. యోబు అంటా ఉంటాడు కదా, అయ్యా నీ ఉద్దేశంలో నిష్ప్రయోజనమైనవి కావయ్యా అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశాలు యందు నమ్మిక ఉంచి, దేవుని యొక్క ప్రణాళిక యందు నమ్మిక ఉంచి దేవుని ఒక మాటకు తను లోబడతా ఉంది, తను తాను లోబరుచుకుందండి. ఈరోజు దేవుని ఉద్దేశాన్ని బట్టి నమ్మిక ఉంచు ప్రియ దేవుని బిడ్డ, దేవుని పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి నమ్మిక ఉంచు. ముందున్న వాటి కొరకే వెనుకున్నవన్నీ మర్చి వేగిరపడి పరిగెత్తగలిగినట్లయితే ఇంత గొప్ప సమక్ష సమూహం మనల్ని మేఘం వల్ల ఆవరించి ఉన్నందున ప్రభువు యొక్క ప్రణాళికను, ప్రభు యొక్క ఉద్దేశాన్ని నమ్మి నువ్వు ముందుకు కొనసాగింపగలిగినట్లయితే ప్రభు నిశ్చయంగా నీ జీవితాల్లో అద్భుతాన్ని జరిగిస్తాడు. మరియమ్మ జీవితంలో అత్యధికమైన విధేయత, గొప్ప విధేయత మనకు కనిపిస్తూ ఉంది. రెండోదిగా మనం చూసినట్లయితే మరియమ్మ దేవుని కృప పొందుకున్న వ్యక్తిగా ఉంది. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే దూత మరియతో మాట్లాడుతాను, దూత మరియా భయపడకుము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. దేవుని కృప పొందుకోవాలండి. దేవుడు ఎవరికి తన కృపను అనుగ్రహిస్తాడంటే అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు కృపను అనుగ్రహించే దేవుడు అన్నాడు. దేవుడు ఎవరైతే తన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారో వారికి తన కృపను ప్రభు సమృద్ధిగా కలగజేస్తాడు. ఈ మరియమ్మ తన జీవితంలో ఎటువంటి వ్యక్తి అంటే దీనత్వం కలిగిన వ్యక్తిగా ఉంది, దీన మనస్సుకు ధరించుకొని ఉంది. దేవుడు నిశ్చయంగా దీనులకు ఎక్కువ కృపను, అధిక కృపను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దూత వచ్చి మాట్లాడుతూ ఉంది, అమ్మా మరియా భయపడకుము, నువ్వు దేవుని వల్ల కృప పొందావు. ఈరోజు నిశ్చయంగా దేవుని బిడ్డ ప్రభు కృపను పొందుకోండి. ఎప్పుడు ప్రభు కృప అంటే దీనత్వం కలిగి ఉన్నప్పుడు దేవుడు సమృద్ధిగా కృపను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. తన కృపను మన ఎడ కనపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి నిశ్చయంగా ఏ విధంగా మరియమ్మ కృప పొందుకుందో అటు రీతిగా మనందరం కూడా ప్రభు కృప పొందుకొని నడిపింపబడదాం గాక. అదేవిధంగా మనం చూసినట్లయితే మరియమ్మ చక్కటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా మనకు కనిపిస్తా ఉంది. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని. ఆమె మొదటి నుంచి కూడా మనకు ప్రార్థన అనుభవం కనిపిస్తుంది. యేసయ్య మరణాన్ని జయించి పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత కూడా తన చక్కటి ప్రార్థన అనుభవం కలిగిన స్త్రీగా ఉంది. ఈరోజు ప్రార్థించే స్త్రీలుగా మీరు ఉండగలిగినట్లయితే మీరు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారిగా ఉంటారు. నీ గర్భఫలం ఆశీర్వదింపబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ఈ యొక్క స్త్రీ మరియమ్మ జీవితంలో ఉన్న ఒక ఉన్నతమైన ఆత్మీయ అనుభవం. ఆ దినాల్లో అంటే చాలా మంది స్త్రీలు వివాహం చేసుకోకుండా ప్రభువు ఆ దేవుని కుమారుడు మా గర్భాన్ని పుడతారని చెప్పి చాలా మంది స్త్రీలు కనిపెట్టుకొని ఉన్నారంట. కానీ ప్రభు వారి ఎవరిని కూడా ఎన్నుకోకుండా ప్రదానము చేయబడిన స్త్రీ
తన జీవితంలో కలిగి ఉన్న లక్షణాలను బట్టి, ఆత్మీయ అనుభవాలను బట్టి ప్రభు తనని ఏర్పరచుకున్నాడండి. ప్రభు తనని ఎన్నుకొని ఉన్నాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ గర్భఫలం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రభు యొక్క ప్రణాళిక యందు నమ్మిక ఉంచి, ప్రభు మాటకు, ప్రభు చిత్తానికి నిన్ను అప్పగించుకొని, ప్రభు దీనత్వం కలిగి ఆయన కృప పొందుకోగలిగినట్లయితే, చక్కటి ప్రార్థన అనుభవం కలిగి, ప్రార్థన జీవితం కలిగిన అనుభవం కలిగి నువ్వు ఉండగలిగినట్లయితే ప్రభు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివి అవుతావు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత చక్కటి మాటలు మా అందరితో మాట్లాడారు ప్రభా. ఈ ప్రతి మాట ప్రతి హృదయంలో స్థిరపరచండి ప్రభా. అయ్యా, మరియమ్మ వలె తండ్రి, అయ్యా మేమందరము నీ మాటకు లోబడి నీ ఉద్దేశాల యందు నమ్మిక ఉంచి ప్రభా, అయ్యా దీన మనస్సుతో ప్రభా నీ కృపను పొందుకొని ప్రార్థన జీవితం కలిగి ఉంటుండగా ప్రభా, అయ్యా అనేకుల మధ్యలో నీ బిడ్డల్ని ఆశీర్వాదకరంగా, వారి గర్భఫలాన్ని దీవెనకరంగా నిలబెట్టబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృప ద్వారా నడిపించండి. ప్రాముఖ్యంగా స్త్రీలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా స్త్రీల పైన నీ కృపను అయా అత్యధికంగా కుమ్మరించి ప్రభా, చక్కటి ఆత్మీయ అనుభవంలో బిడ్డల్ని మీరు నడిపించండి ప్రభా. అయా నిశ్చయంగా వారి ద్వారా అనేకులు రక్షింపబడాలి, అనేక కుటుంబాలు దీవింపబడాలి, వారి గర్భఫలం ద్వారా అనేకులు దీవింపబడాలి. అట్టి రీతిగా ప్రభా స్త్రీలను ప్రత్యేకపరిచి ఒక చక్కటి ఆత్మీయ అలంకరణ చేత బిడ్డలందరినీ మీరు నడిపించమని, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి చుట్టూ నీ కాపుదలు ఉంచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి సకల సమృద్ధి చేత ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.